Hi everyone, welcome to RS Academy. This is Sunil. So May 9th shift to paper analysis TS MSET సంబంధించి మనం చూడబోతున్నాం. సో ఒక్క మాటలో చెప్పాలంటే పేపర్ మాత్రం చాలా టఫ్ వచ్చిందని చెప్పి మాత్రం అయితే మనకు అర్థమవుతుంది. సో జేఈఈ మెయిన్స్ పేపరే ఇంకా ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఉన్నాయి. సో మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే పర్టికులర్గా ఒక 20 to 25 మాత్రం ఈజీగా ఉన్నాయి అన్నట్టుగా అంటున్నారు. అండ్ ముఖ్యంగా మిగతావన్నీ కూడా మోడరేట్ టు టఫ్వే ఉన్నాయి. అండ్ పీవైక్యూస్ చాలా బెనిఫిట్ అవుతున్నాయని చెప్పి అన్నారు. సో మన ఛానల్లో చెప్పిన పీవైక్యూస్ మోడల్స్ లాంటివి హెల్ప్ అయ్యాయి అని చెప్పారు. సో మీకోసం అంటే తర్వాత నెక్స్ట్ సెషన్ వాళ్ళకు హెల్ప్ అయ్యే విధంగా దాని ప్లేలిస్ట్ ఇస్తున్నాను. పీవైక్యూస్ పర్టికులర్గా పీవైక్యూస్ మీద బాగా ఫోకస్ చేసుకోండి. రేంజ్ సమ్స్, మ్యాట్రిసెస్ అండ్ అలాగే పర్మిటేషన్ కాంబినేషన్ సంబంధించి వెక్టర్స్ నుంచి కొంత కంఫర్ట్గా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అరౌండ్ ఒక 55% ఆఫ్ సెకండ్ ఇయర్ అండ్ 45% ఆఫ్ ఫస్ట్ ఇయర్ అయితే ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు అన్నట్టుగా మనకి కామెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫిజిక్స్ పర్టికులర్గా చూసుకుంటే మాత్రము మనకి కాన్వెక్స్ నుంచి, ట్రాన్స్మిటర్స్ నుంచి ఎక్కువ అజర్షన్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అండ్ అలాగే ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో 4 సంబంధించి క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ బేసిక్ ఫార్ములాస్ చూసుకుంటే చాలా హెల్ప్ అయితే అవుతుందని చెప్పి అనడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది, నెక్స్ట్ సెషన్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా. ఇకపోతే కొంతలో కొంత కెమిస్ట్రీ ఈ రెండింటితో కంపారిజన్ చేస్తే కెమిస్ట్రీ కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో ఓవరాల్గా మాత్రం పేపర్ మాత్రం జేఈఈ మెయిన్స్ కన్నా టఫ్. అంటే జేఈఈ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్న బాధే తప్ప ఎంసెట్లో ఆ నెగిటివ్ మార్కింగ్ ఉండదు అన్న తప్ప పేపర్ మాత్రం చాలా టఫ్ లెవెల్లో ఇవ్వడం అయితే జరిగిందంట. సో మ్యాథ్స్లో అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ మనకు కొంత ఈజీగాను, ఫిజిక్స్లో 10 బిలోనే అంటే అరౌండ్ 5 అలానే ఉన్నాయి ఈజీ అంతే తప్పించి మిగతా అంతా కూడా టఫ్ లెవెల్లోనే ఉన్నాయి అన్నట్టుగా, మోడరేట్ టఫ్ లెవెల్గా. కెమిస్ట్రీలో మాత్రం కొంతవరకు అరౌండ్ ఒక 15 to 20 మధ్య వరకు కొంత మోడరేట్ అండ్ ఈజీలో ఉన్నాయి అని చెప్పి అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి పిల్లల్ని బాగానే భయపెట్టేటట్టు కనిపిస్తుంది క్వశ్చన్ పేపర్ అయితే. టఫ్నెస్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఓపెనింగ్ May 9th ఈరోజే ఫస్ట్ యాక్చువల్గా ఎంపీసీ వాళ్ళకి, కానీ పేపర్ ఈరోజు నుంచే భయపడడం మొదలుపెట్టారు. సో కొంత నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి, ఫార్ములాస్ని ఫోకస్ చేయండి, పీవైక్యూస్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏమైతే చేశారో ఈ 1 month అంతా కూడా కొంచెం ప్రశాంతంగా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడే కొద్దీ మనకి ఇంకా నెగిటివే కానీ పాజిటివ్ అవ్వదు. కాబట్టి కొంచెం ప్రశాంతంగా మనం చేసిన వర్క్ అంతా కూడా ఒక దిక్కున తెచ్చుకుని అంత రివిజన్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్ అయ్యే విధంగా అయితే చూడండి. ఖచ్చితంగా సపోర్టివ్ వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్, కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ మిగతా వాళ్ళు ఇది విని టెన్షన్ పడద్దు. సో మనము ఇక్కడ మనం కొంచెం స్టేబుల్గా ఉండి, ఈ టైంలోనే మనకు స్టేబుల్ అవసరం. సో స్టేబుల్గా ఉండి వర్క్ చేద్దాం, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.